రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు మరియు మా నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆళ్ల రాజిరెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నికల అంజనేయులు గారి పిలుపు మేరకు ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారికి మరియు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అందరికీ మా బీసీల తరఫున కూడా మా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బలుగు బలహీన వర్గాలకు అన్ని మేలు చేసే పార్టీగా గుర్తింపు యావత్ భారతదేశంలో. అక్కడ ఏఐసిసి అధ్యక్షులు అయితేనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడం, అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర బాధ్యతలు కూడా ఒక బీసీ బిడ్డకు ఇవ్వడం ఎంతో శుభసూచకం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ సముచిత న్యాయం చేస్తుందని ఈ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న మహేష్ కుమార్ గౌడ్ నిదర్శనం అని చెప్తూ, రాబోయే కాలంలో కూడా బీసీలమంతా కూడా ఏకతాటిపై ఉండి బీసీలము, ఓసీలము, ఎస్సీ ఎస్టీలం అందరం కూడా కొల్చార మండలంలో ఒకతాటిపై నడిచి ఏదైతే రాహుల్ గాంధీని రాబోయే కాలంలో మనము ప్రధానమంత్రిగా చూడే లక్ష్యంగా ఈరోజు మేము గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కూడా సమిష్టిగా అందరం కూడా కష్టపడి కొల్చార మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే దిశగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని కొల్చారంలో దినదిన అభివృద్ధి చేస్తూ మరింత ముందుకు తీసుకుపోతామని వారికి మా తరఫున కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాం.